కూడా యెషయా గ్రంథము 44:24 చదవండి. 44:24 సమస్తము చేయవాడను. చెప్పండి, దేవుడు సమస్తము. మాట చెప్పండి పక్కన వాళ్ళకి, దేవుడు మీ పక్షంగా సమస్తము చేయవాడై ఉన్నాడు. దేవుడు మీ పక్షంగా సమస్తము చేయవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య అక్కడ రాయబడిన మాట. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తము నీ పక్షంగా చేయగలిగిన వాడు. నమ్ముతారా? నా పక్షంగా దేవుడు సమస్తము చేయవాడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు సమస్తము మన పక్షంగా చేయాలంటే దేవునికి మనము అవకాశం ఇవ్వాలి. వాక్యములో మనం చూద్దాం. మత్తయి సువార్త 9:24. ఏం చేశారంట? చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభువారు నాకు స్థలము ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఏమండి ఏం చేస్తున్నారండి? అపహాసం చేస్తున్నారంట, అవమానిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నాకు స్థలం ఇవ్వండి, నీ కార్యం చేయడానికి నాకు స్థలము ఇవ్వండి అని ప్రభు అడుగుతున్నాడు. ఇక్కడ ఒక చిన్నది చనిపోయింది, ఒక పాప. వాళ్ళ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నా చిన్నదాన్ని చనిపోయింది, చనిపోక ముందు వెళ్ళాడు తండ్రి. ఆ యేసు ప్రభు వారు వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందన్న ఆలోచనతో వెళ్ళాడంట. ఈలోపు ఆ చిన్నది చనిపోయింది. చనిపోతే ఈయన వెళ్ళి యేసు ప్రభు వారిని వెంట పెట్టుకొని వచ్చారు. ఇప్పుడు చనిపోయేసరికి ఆ ఇంట్లో చాలా మంది ఉంటారా ఉండరా? చూడండి, అందరూ తలపే. ఒక ఇంట్లో చనిపోతే చాలా మంది బంధువులు కానీ చుట్టుపక్కల ఇరువురు వాళ్ళు చాలా మంది వచ్చారు. అక్కడ కూడా వచ్చారు, చాలా మంది ఉన్నారు, గుమ్ము కూడా ఉన్నారు. ఆ తండ్రి యేసు ప్రభు వారిని తీసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ అంటుంది, ఇది మామూలుగా ఫోన్లో వస్తుంది కదా, ఆ స్టోరీ చూసా. వాళ్ళ అమ్మగారు అంటున్నారు, పాపాలని ఎక్కడికి వెళ్ళావయ్యా? పాప చనిపోయింది. పాప చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఆ తల్లి అడుగుతుంటే ఆయన అంటాడు, నేను బోధకుడిని, ప్రభువుని తీసుకొని వచ్చాను. ఎందుకు ప్రభువుని తీసుకొని వచ్చినా? పాప చనిపోయింది కదా అని ఆ తల్లి అంటాం. అక్కడ మేము చూస్తాం. తర్వాత మనం చూస్తే ప్రభు అంటాడు, ఆ చుట్టుపక్కల పాప చుట్టూ జనాలందరూ ఉంటారు. కానీ ప్రభు వచ్చింది దేనికి? కార్యం చేయడానికి వచ్చాడు, స్వస్థపరచడానికి వచ్చాడు. కానీ అక్కడ ఎవరున్నారంటే చుట్టుపక్కల చాలా మంది అక్కడ చుట్టూ గుమ్ముగూడి ఉన్నందున ప్రభు అంటాడు, నాకు స్థలం ఇవ్వండి అంటాడు. దాని అర్థం ఎందుకు వాళ్ళు అపహసించారో తెలుసా? ఇప్పుడు ఈ నెల ఏం చేస్తాడు అక్కడ? అందరు చూడండి, ఇప్పుడు ఈ నెల్లి ఏం చేస్తాడు? ఆల్రెడీ పాప చనిపోయింది కదా. చనిపోయిన పాప దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చేసేస్తాడో, ఈయనేం విరగబడుతాడో. కొంతమంది అలాగే అపహాసం చేస్తారు కదా, ఈయనేం విరగదీస్తాడో, ఈయన ఏమి పడుతాడో. ఇల్లు అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన పాప దగ్గరికి వెళ్ళి చూడండి, కొన్ని ఆటంకాలు, కొన్ని మన దగ్గరికి రానివ్వకుండా, కార్యాలు జరగకుండా చూడండి కొంతమంది మనుషులు అడ్డుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కొన్ని అడ్డుపడతా ఉంటాయి, కొన్ని అడ్డుగా ఉంటాయి, కొన్ని అడ్డుపడతా ఉంటారు. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, నాకు స్థలం ఇవ్వండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువుకి ఎప్పుడైతే స్థలము ఇవ్వబడుతుందో, ఎప్పుడైతే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారో, అక్కడ ఆ వ్యక్తి పట్ల లేదా ఆ పాపకి, చనిపోయిన పాపను దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి బ్రతికించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఏం జరిగింది చెప్పండి? ఒక అద్భుతం జరిగింది. ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలంటే కొన్ని తొలగిపోవాలి. కొంతమంది దేవునికి నీకు అడ్డుగా ఉన్నారు.
కొన్ని దేవునికి నీకు అడ్డుగా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైతే నువ్వు తొలగిస్తావో, ఎప్పుడైతే ప్రభుకు నువ్వు అవకాశం ఇస్తావో, అప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు నీ దగ్గరికి రాకుండా ఆటంకపరిచేవి ఉన్నాయి. ప్రభు నీ దగ్గర రాకుండా ఆటంకపరిచేవారు ఉన్నారు. అక్కడ ప్రభుని కార్యం చేయకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉన్నారు. ఈరోజు నేను ఒక మాట అంటున్నాను, ప్రభు నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి వచ్చి కార్యము చేయకుండా ఏ మనుషులు ఆటంకపరుస్తున్నారో, లేదా ఏ ఒక్క అతిక్రమం అడ్డుపడుతుందో ఒక్కసారి మనం గనక పరిశీలన చేసుకుంటే, ఒక్కసారి కనుక వాటిని తొలగించుకుంటే, ఒక్కసారి కనుక వాటిని దూరపరుచుకుంటే, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము అక్కడ ఎలా జరిగించాడో అలాగే నీ జీవితంలో జరిగించును గాక. కొంతమందికి దేవుడు కంటే మనుషులు అడ్డుగా వస్తూ ఉంటారు. ఎక్కువ మనుషులతోనే వాళ్ళు ఎక్కువ సంభాషణ చేస్తూ ఉంటారు. ఎక్కువ మనుషులతోనే వారు సమయాన్ని గడుపుతారు. ఎక్కువ మనుషులతోనే వారు కాలయాపన చేస్తూ ఉన్నారు జనాలు, దేవుని బిడ్డలు. కానీ దేవుడు నీ దగ్గరికి రాకుండా వాళ్ళే నీకు అడ్డుపడిపోతున్నారు కదా. ప్రభుకి నీకు మధ్యలో వాళ్ళు ఉండిపోతున్నారు కదా. ప్రభు నీ దగ్గరికి రావడానికి వాళ్ళు ఆటంకంగా ఉన్నారు కదా. నువ్వు వాళ్ళను తప్పించుకొని నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చోగలిగితే దేవుడు నీ యొద్దకు వచ్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు అవుతాడు. ప్రభుకి నువ్వు అవకాశం ఇవ్వు. ఈరోజు నువ్వు మనుషులను పక్కన పెట్టు. నువ్వు మనుషులకి ఎక్కువ సమయం ఇస్తున్నావా, దేవునికి ఎక్కువ సమయం ఇస్తున్నావా? మనుషులతో ఎక్కువ సంభాషణ చేస్తున్నావా, దేవునికి ఎక్కువ సంభాషణ చేస్తున్నావా అనేది ఒకసారి ఈ వాక్య వెలుగులో నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు ఒకవేళ మనుషులతో కనుక నువ్వు ఎక్కువగా ఉండి దేవునికి అవకాశం ఇవ్వకపోతే, ఈ రోజు దేవునికి అవకాశం ఇవ్వడం అనేది నువ్వు మొదలు పెట్టు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల విషయాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి అవకాశం ఇవ్వాలి మనం. ఒకవేళ వాళ్ళు కనుక ప్రభుకి అవకాశం ఇవ్వకపోతే ప్రభు కార్యం అక్కడ జరిగేదా? చెప్పండి, జరిగేదా? జరిగేది కాదు. నీ జీవితంలో కూడా అందుకే జరగట్లేదేమో. ఎక్కువగా నువ్వు మనుషులతో ఎక్కువగా ఉండిపోతున్నావేమో, ఎక్కువగా మనుషులతోనే ఎక్కువ మాట్లాడుతున్నావేమో, వాళ్ళతోనే నీ సమయాన్ని ఎక్కువ గడిపేస్తున్నావేమో, లేదా వేరే చోట ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రెండవదిగా నీకు నువ్వు దేవునికి మధ్యలో ఏదైనా అడ్డుపడుతుందేమో. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, రక్షింప నేరకు ఉండినట్లు నా చేతులు కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు నా చెవులు మందము కాలేదు. నీకును నాకును మధ్యలో దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం అడ్డుపడుతున్నాయంట? ఈరోజు దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయకుండా ఏదైనా అడ్డుపడుతుందేమో. నీ జీవితంలోకి దేవుని కార్యం జరగకుండా ఏదైనా అడ్డుపడుతుందేమో. నీ ప్రార్థన వినకుండా దేవుని చెవులకి మందం అయిపోయేలాగా ఏదో ఒక అడ్డు కలుగుతుందేమో. దేవుడు నీ దగ్గరికి రాలేకపోతున్నాడేమో. ఏదో అడ్డు దేవుడికి కనబడుతుందేమో. ఈరోజు దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిన్ను నువ్వేం చేసుకోవాలి ఈరోజు అంటే, నీలో ఉన్న వాటిని తొలగించుకొని దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, దేవునికి ఎప్పుడైతే మనం స్థానం ఇస్తామో, దేవునికి ఎప్పుడైతే మనం ప్రాముఖ్యత ఇస్తామో, దేవునికి ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ ఇస్తామో, దేవునికి ఎప్పుడైతే నువ్వు మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తావో, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములలో ఆయన నిలబెట్టువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, నా బిడ్డలు తక్కువగా కాదు ఉండాలి, తలగా ఉండాలి. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? మీ పక్షంగా దేవుని మనసు ఏంటో తెలుసా? దేవుడు మీ పక్షంగా ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మీరందరూ ఎలా ఉండాలో తెలుసా? అలాగా ఉండాలి. హల్లెలూయా. ఉండాలి లేదా వాక్యంలో? నా బిడ్డలు ఎలా ఉంటారు? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉందన్నమాట. నా బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. చూడండి మాట. ద్వితీయోపదేశ కాండం 28 చదవండి 14. అంటే ఇప్పుడు ఈ చెప్పిన మాట అబద్ధమా? మరి ఎందుకు జరగట్లా మన జీవితాల్లో? తల తగ్గెత్తండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు ఈ ఆశీర్వాదం మనకు రావట్లా?
ఎందుకు ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడలా? ఎందుకు మనము ఇచ్చేవారుగా మనం ఉండలా? ఎందుకు దేవుడు తలగా పెట్టట్లా మనల్ని? ఆలోచన చేశారా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించడానికి అని వాక్యంలో ఉంది. పేతురు అన్నాడు ఆశీర్వాదానికి వారసులు ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఎందుకని ఆశీర్వాదం రావట్లా? ఒకవేళ దేవునికి నువ్వు అవకాశం ఇచ్చే విషయంలో, లేదా దేవుడు నీ దగ్గరికి వచ్చే విషయంలో రాలేకపోతున్నాడా? దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోతా, నీ ప్రార్థన దేవుడు వినలేకపోతున్నాడా? ఒకవేళ ఏది అడ్డుగా ఉందో ఈరోజు దానిని తొలగించెదురుగాక. యేసుక్రీస్తు నామములో మీకు దేవునికి మధ్య ఏది ఉందో అది యేసు నామములో తొలగిపోను గాక. అది మనుషులైనా, లేదైనా ఏదైనా ఒక పాపమైనా, ఏదైనా ఒక అతిక్రమమైనా, ఏదైనా అది ఈ రోజే దానికి మనం పులి స్టాప్ పెడదాము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు మీరు తలగా ఉందురుగాక. పక్కన వాళ్ళు చెప్పండి మీరు తలగా ఉంటారని. దేవుడు నిన్ను తలగా ఉంచడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట ఇచ్చేయడం అంటే మా అందరు చూడాలి. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా జరిగి, ఆయన చెయ్యనిది చెప్పడు ఎప్పుడు కూడా. చెప్పండి, చెయ్యంది చెప్పడు, చేసేదే. మనం చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. చెప్పేది ఎక్కువ, చేసేది ఏమండి? మాటలు కోటలు దాటిపోతాయి, కానీ పనులు చూస్తే ఏముండవు అక్కడ. మాటలు మాత్రం ఎలా ఉంటాయో తెలుసా? 31st నైట్ అందరూ తీర్మానాలు తీసుకుంటారు, ప్రమాణాలు చేసేస్తారు దేవుని దగ్గర. ప్రభా ఈ సంవత్సరం ఇలా ఉంటా, అలా ఉంటా, అలా ఉంటా, ఇలా ఉంటా, అలా చేస్తా, ఇలా చేస్తా, ప్రభా నీ దగ్గర అలా చేస్తానని. కానీ చివరికి వచ్చేసరికి ఏమి? అందుకే అంటున్నాడు, ఈరోజు మేము చదివాం అక్కడ, కపట ప్రమాణాలు చేసేవారు ఉంటారంట. ఎవరో? అందరూ గట్టిగా చెప్పండి. కపట అంటే ఏంటి? ప్రమాణం చేసిన దాని మీద నిలబడరు, తీర్మానం చేసిన దాని మీద నిలబడరు చాలా మంది. మీరు నిలబడుతున్నారా? అందరూ అలా చూస్తున్నారు ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? ఒక్కసారి వాక్యం చూడండి అందరూ కూడా. 24వ కీర్తన ఒక్కసారి 24:4 చదవమ్మా. అమ్మా అందరూ చల్లల పైకెత్తండి. యెహోవా వలన ఆశీర్వాదం నందిన వాడు ఎవరు? కొన్ని మాటలు చెప్పాడు. వ్యర్థమని అటెందో మనసు పెట్టకూడదు అన్నాడు. కపటముగా ప్రమాణం చేయకూడదు. ఈ 4 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా, చెప్పండి అంత ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన వాటి యందు మనసు అంటే ఈ లోక సంబంధమైన వాటి యందు మనసు పెట్టిన వారు ఎవరైనా సరే అది వ్యర్థమే కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అవి కాదు కాబట్టి, కపటముగా ప్రమాణము. దేవుని స్తోత్రం చెప్పండి. కపటముగా నీ ప్రమాణం ఎలా ఉండకూడదు? నీ తీర్మానం ఎలా ఉండకూడదు? చెప్పండి. తిన్నారుగా? తినలేదా? తిన్నారా? తినలేదా? మరి తింటే గట్టిగా చెప్పండి. కపటముగా ప్రమాణము, కపటముగా తీర్మానాలు, కపటముగా మాటలు. అలా మాట్లాడితే వాళ్ళు ఆశీర్వాదం అనేది. అందుకే అంటున్నాడు, మన మాట ఇస్తే 15 చూడండి అమ్మా. 15 వచ్చాయి. కీర్తనలు 15 అది కూడా 4. మళ్ళా చదవండి అది.
అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అమ్మా, ప్రమాణము చేసినప్పుడు నష్టము కలిగినను మాట తప్పడు. ఒకవేళ నష్టం కలిగినను అంటే మాటకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు ఇక్కడ. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మాట ఇస్తాం కానీ దాన్ని ఏమంటారు తెలుసా చాలామంది? ఆ రోజు నేను చెప్పాను కానండి, ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదండి. ఏంటంట అప్పుడు? అమ్మా చెప్పండి, అందరూ అలాగే అంటారా లేదా? వినలేదు ఇప్పుడు. ఒకప్పుడేమో నీకెందుకు నేనున్నా, నీకు నేను అండగా ఉన్నా, ఏదొచ్చినా నేను చూసుకుంటా, ఇవేదొచ్చినా నాకు ఫోన్ చేయి. తర్వాత వెళ్ళామనుకోండి, అవసరం వచ్చి ఆ రోజు ఏమంటారు తెలుసా? చేద్దామని నాకు ఆశగా ఉంది కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితే అంతంత మాత్రంగా, నేనేం చేయలేను అని మాట దాటేస్తారు కదా. అదే కపట ప్రమాణం. కానీ ప్రభు ఏమంటున్నాడు? కపట ప్రమాణం కలిగిన వారు ఎక్కడుంటారంట? పరలోక రాజ్యంలో ఉండరు. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఒక మాట మనం మనుషులకైనా, చూడండి ఇటు, ఒక మాట మనము మనుషులకైనా దేవునికైనా ఒక మాట మనం ఇచ్చాము అంటే, ఏమంటే ఒక ప్రమాణం మనం చేసామంటే అది నష్టమైనా సరే దాని మీద మనం నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఇది నచ్చిందా? ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది. మనం కపట ప్రమాణాలు దేవుని దగ్గర చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కానీ మనం ఎన్ని ప్రమాణాలు ప్రభు దగ్గర చేశామో, ఎన్ని తీర్మానాలు ప్రభు దగ్గర చేశామో, ఎన్ని నిలబెట్టుకున్నాం. అందుకనేమో ఆశీర్వాదాలు రావట్లేదు. ఆవేశంగా నూతనమైన సంవత్సరంలో అడిగిపెట్టేటప్పుడు నూతనమైన తీర్మానాలన్నీ చేసేస్తారు చాలామంది. ఓ 10, 15 ప్రభా నేను ఇలా ప్రార్థన చేస్తా ప్రభా, ఈ సంవత్సరం అంతా ప్రభా నేను ఇలా వాక్యం చదువుతా ప్రభా, ఈ సంవత్సరం అంతా ఇలాగ నీ దగ్గర ఎక్కువగా గడుపుతాను ప్రభా, ఇలాగ చేస్తా, అలాగే చేస్తా ప్రభా అంటారు. తర్వాత అన్నీ కూడా ఎలాగ మన వరదలు వచ్చి కొట్టుకుపోయినట్టుగా అన్నీ కూడా కొట్టుకుపోతాయి. అది ఆలోచనే ఉండదు. కానీ నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. నువ్వు మర్చిపోతున్నావు కానీ దేవుడు మర్చిపోడు. యెఫ్తా ఒక మాట ఇచ్చాడు, ఒక ప్రమాణం చేసుకున్నాడు దేవుని దగ్గర. అయ్యా నేను యుద్ధంలో గెలిస్తే, నాకు జయం వస్తే, నా ఇంటిలోంచి ఏది మొదటిగా వస్తే అది నీకు ఇస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకున్నాడు ప్రభు దగ్గర. యుద్ధంలో గెలిచి వచ్చినప్పుడు తన ఇంటి నుంచి ఎవరు వచ్చారంట? పాప కుమార్తెకి తెలియదు. మా నాన్న యుద్ధంలో గెలిచాడు, మా నాన్నని సన్మానించాలి, మా నాన్నకి జైజేలు చెప్పాలని చెప్పి పాప ఆ బిడ్డ ముందు తన ఇంటి నుంచి ఆవిడే వచ్చిందంట కదా. కానీ యెఫ్తా మాటను ఏం చేశాడు? వెనక్కి తీసుకున్నాడా? ప్రభా నా బిడ్డ బదులు నీకు కావాలంటే 100 గొర్రెలు ఇస్తా ప్రభా అన్నాడా? ఏది మనం చేసుకున్నామో అదే బరుకుబడిలో ఉండాలి, అదే తీర్మానంలో ఉండాలి, అదే ప్రమాణంలో ఉండాలి, అదే మాట మీద ఉండాలి. అప్పుడే అంటాడు దేవుడు నిన్ను ఎలా నమ్ముతాడంటే, నువ్వు ఖచ్చితమైన మనిషివి, నువ్వు యథార్థవంతుడు అని దేవుడు నిన్ను నమ్ముతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని నువ్వు నమ్మడం గొప్ప కాదు, దేవుడు నిన్ను నమ్మడం గొప్ప. అప్పుడే కార్యాలు జరుగుతాయి. ఎవరు నమ్మాలి? ఆయన నమ్మదగిన వాడే, అందరికీ తెలుసు. అందుకే నువ్వు ప్రభు నమ్ముకున్నావు. కానీ ప్రభు నిన్ను నమ్మాలిగా. ఎవరు నమ్మాలి? మిమ్మల్ని నమ్మగలరా ప్రభు? అమ్మా చెప్పండి, నమ్మగలరా? మనం నమ్మాలిగా. అలా నమ్మేలా మనం చెయ్యాలి. ఒక యజమానుడి దగ్గర పనివాడు నమ్మకంగా ఉన్నప్పుడు యజమాని ఏం చేస్తాడు తెలుసా? అతను లేనప్పుడు యజమాని దగ్గర ఉన్నదంతా కూడా ఆ పనివాడికి అప్పగిస్తాడట. తెలుసా? అలాగే ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు దేవుడు. పోతిఫర్ ఎవరికి ఇచ్చాడు? యోసేపు తన భార్య మీద తప్ప ఏమండి తనకున్న దాని అంతటి మీద అధికారం, సమస్త మీద అధికారం ఇచ్చేసాడంట. కానీ ఎందుకు ఇచ్చాడు లేదు. అసలు ఎవరు అతను ఇవ్వడానికి అర్హత కలిగిన వాడేనా అంటే, అతను ఎవరంటే ఒక బానిస, పరాయి దేశంలో నుంచి కొనుక్కున్న ఒక బానిసకి ఎంత అధికారం ఇవ్వబడిందంటే, అతను తన యజమాని దగ్గర, తన దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నవాడు కాబట్టి అంతగా దేవుడు అతనిని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. మరి నువ్వు ప్రభుకి నమ్మకంగా ఉన్నావా లేవా? ప్రభుకు నువ్వు నమ్మకంగా ఉన్నావా లేవా? ఈరోజు ఒక ప్రశ్న ఏమండి అందరు చూడాలి. ఈరోజు ఒక ప్రశ్న
కూర్చో, పట్టుకు. ఈరోజు ఒక ప్రశ్నను మీరు వేసుకోండి, మీకే జవాబు దేవుడు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు సమస్తము చేయగలిగిన వాడు, గుర్తుపెట్టుకోండి. నీ జీవితాన్ని ఆయన మార్చగలిగిన దేవుడు, నీ కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన వాడు, నీ అనారోగ్య సమస్యలు ఆయన మార్చగలిగిన వాడు, నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు ఎవరైనా ఉంటే ఆయన మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ఎందుకు మన జీవితాల్లో కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అని కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. సమయం అయిపోయింది. మొదటిగా చూడండి, మన విశ్వాసము పరీక్షింపబడడానికే నీ జీవితంలో కొన్ని కార్యాలు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. వాక్యంలో చూడండి, యాకోబు 1:2. యాకోబు 1:2. అది మహదానందముగా ఓర్పు తన క్రియలు ఏం చేయాలంట? చాలండి, అందరు చూడండి, కూర్చోం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎందుకు మన జీవితాల్లో కార్యాలు ఆలస్యం అవుతున్నాయి? ఇది ఒక ప్రశ్న, చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది. అమ్మ, ఇక్కడ ప్రశ్న రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇలాంటి ప్రశ్నలు నాకు వచ్చినాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వచ్చినాయా? మీకు రాలేదా? మరి ఎత్తలేదేంటి? వచ్చినా రాలేదా? ఎందుకని ఇంకా ప్రభు నా పక్షంగా ఈ కార్యం చేయట్లా? ప్రభు ఎందుకు నా జీవితంలో ఈ అద్భుతాలు చేయట్లా? ప్రభు ఎందుకు నా జీవితంలో ఈ కార్యాలు చేయట్లేదని ఎంతమందికి ఇక్కడ ప్రశ్న వచ్చిందో ప్రభు అంటున్నాడు. ఎందుకు నీ జీవితంలో ఈ కార్యం ఆలస్యం అవుతుందో తెలుసా? ఒకటి, ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ విశ్వాసానికి పరీక్ష. నీ విశ్వాసానికి పరీక్ష, ఓర్పు. నీ ఓర్పు వలనే నువ్వు ఆ కార్యాన్ని పొందుకోగలుగుతావు. దేవుడు ఏదైనా నీకు ఇస్తానంటున్నాడు, కానీ అది పొందుకునేదాకా నువ్వు ఎలా ఉండాలంట? ఓర్పుగా, విశ్వాసంగా ఎదురు చూడాలి దేవుని కొరకు. అబ్రహాము జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు బిడ్డ కోసం చెప్పండి? దావీదు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు చెప్పండి? దాదాపుగా అప్పటి నుంచి వాగ్దానం చేయలేదుగా. ఓ 12 సంవత్సరాలు అయి ఉంటుందా, లేదా ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుందా, సంఖ్య తెలియదు. అంటే ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఏమండి, 75 సంవత్సరాలు కదా వాగ్దానం చేశాడు, అవునా? అప్పటికే వయసు ఎక్కువైపోయింది అబ్రహాంకి. ఇక్కడ ఒక మాటను గమనించండి, అప్పటికే అబ్రహాముకి వయసు ఎక్కువైపోయింది, శారమ్మకి వయసు ఎక్కువైపోయింది. ఇంకా లేటు చేస్తే ఇక పిల్లలు పుట్టరు కదా, తొందరగా బిడ్డనిచ్చేయాలనుకున్నాడు దేవుడు అక్కడ. చెప్పండి, వాస్తవంగా అయితే అన్ని సంవత్సరాలు ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ప్రభు మాట్లాడిన తర్వాత వెంటనే అబ్రహాం బిడ్డనిచ్చేయాలి అని అనుకోవాలి. కానీ దేవుడు అలా ఆలోచన చేయలే. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడైనా కార్యం చేయగలిగిన గొప్ప దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అది 70, 100 లేకపోతే 150, 200 పర్వాలా. అవసరమైతే అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120, అంతేనా? అబ్రహాం 120 సంవత్సరాలు కూడా బిడ్డను పుట్టించగలడు దేవుడు. అసలు ఏం చెప్పారండి, దేవుడు చేసే కార్యం గురించి ఏం చెప్పారు? హల్లెలూయా కదా. ఏమండి, దేవుడు 120 సంవత్సరాలు కూడా చేయగలడా లేదా? మరి ఎందుకని చెప్పట్లేదు మీరు? మీకు ఎక్కడో చాలా విశ్వాసం యొక్క లేదా అవిశ్వాసం ఎక్కడో కొంత ఉంది. ఈరోజు అవిశ్వాసం దూరం అయిపోను గాక. చూడండి, 75 సంవత్సరాల వయసులో మాట్లాడినప్పుడు అమ్మంటేనే దేవుడు ఇవ్వచ్చు కదా, ఎందుకు అన్ని సంవత్సరాలు దేవుడు ఇవ్వలేదు? చాలా మందికి డౌట్ రావాలిగా. ఇప్పుడు ఆల్రెడీ 75 సంవత్సరాలు వచ్చేసినాయి. అబ్రహాంకి వృద్ధాప్యంలో ఉన్నారు ఇద్దరు కూడా. 70 సంవత్సరాలు అంటే ముసలోళ్ళే కాదా? ముసలోళ్ళే కదా. మరి ఈ ముసలోళ్ళు అయిపోయినప్పుడు వెంటనే ఇచ్చేయచ్చు కదా.
ఏయ్ ఏంది మరి అమ్మని ఇవ్వాలి కదా, వయసు ఎక్కువైపోతుంది అబ్రహాం గారి ఇద్దరికి, ఇంకేం పడతారు, నేను మాట్లాడే కాబట్టి అమ్మని ఇచ్చేయచ్చు కదా, త్వరగా ఇంకా లేట్ అయిపోయిందని ఇచ్చేయచ్చు కదా. కానీ దేవుడు అప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అంట. మన ఎదురు చూస్తామండి అన్ని సంవత్సరాలు, చెప్పండి. మీరు ఎదురు చూస్తారా అన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల, ఒక్క సంవత్సరం దాటితే చాలు ఇంకా అది. దేవుడు అంతే నన్ను పట్టించుకోవట్లా, దేవుడు నా ప్రార్థన వినట్లా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను లెక్క చేయట్లేదు అని దేవుని మీద సనుగుతూ ఉంటారు ఈ జనాలు. కానీ ఎన్ని సంవత్సరాలు? మొట్టమొదటి విశ్వాసి దేవుడికి అబ్రహాం. మొట్టమొదటి మనిషి విషయంలోనే 70 సంవత్సరాలు కూడా, ఇంకా ఆయన 21 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని? 175 అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు వయసు పక్కన పెట్టండి. సరే, తర్వాత ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది అది కావాలి మనకి. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరీక్షకు నిలిచినదై ఉండాలంట అది విశ్వాసం. విశ్వాసము ఎప్పుడైతే పరీక్షకు నిలిచిందైతే అప్పుడు దేవుడు బలమైన కార్యాలను చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నీ జీవితంలో కార్యము ఆలస్యం అవుతుంది, ఎందుకు నీ జీవితంలో అద్భుతం ఆలస్యం అవుతుందంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు, పరీక్షించాలనుకుంటున్నాడు. నిలబడగలవా? అదే విశ్వాసంతో, నేను చెప్పిన అదే విశ్వాసంతో, అదే ఆసక్తితో, అదే ప్రేమతో, అదే నమ్మకంతో ఉండగలవా? మధ్యలో అబ్రహాం విశ్వాసం తొలగిపోయింది. ఈరోజు నీ విశ్వాసం కూడా తొలగిపోతుందా? తన భార్య మాటలు విని వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఎవరిని చెప్పండి? హాగర్. అబ్రహాం మధ్యలో విశ్వాసం ఏమైంది? స్ట్రైట్గా వెళ్ళాల్సిన విశ్వాసం పక్కకి వెళ్ళిపోయింది. తన భార్య చెప్పింది, ఇదిగో దేవుడు అని చెప్పాడు కానీ ఇదిగో వయసు అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు పుట్టేది, ఇదిగో ఈ ఆగరను. అసలు ఎంత ఆనందం అబ్రహాంకి, భార్య 2 పెళ్లి చేసుకోమని ఇంకా ఆనందం మామూలు కాదు. అబ్రహాం ఇంకేం మాట్లాడినా పక్కలో గంతేసి వచ్చి ఉంటాడు, మళ్ళీ సైలెంట్గా వచ్చి వెళ్ళి చేసేసుకున్నాడు. అవునా కదా? ఆ భార్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఇంకేంటండి, ఇంకా చక్కగా ఆ దేవుడి మాట ఏం నాట్లేదు ఇంకా అబ్రహాంకి, దాని భార్య మాట దేవుడి మాటలు అనిపించుంటుంది ఆ సమయంలో. కానీ చూడండి, ఎప్పుడైతే విశ్వాసం పక్కకి వెళ్ళిపోయిందో అక్కడే సమస్యలు మొదలైనవి దేవునికి, అబ్రహాంకి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, రోజు గొడవలే ఇంట్లో, రోజు గొడవలే. ఎప్పటి నుంచి మొదలు గొడవలైంది చెప్పండి? హాగర్ గర్భవతి అయిన కానించి మొదలైంది గొడవలు. శారమ్మకి, హాగర్కి, అబ్రహాంకి, ముగ్గురికి గొడవలే. ఎవరి పక్షం మాట్లాడతాడు? ఎందుకు కార్యం ఆలస్యం అవుతుందో తెలుసా? నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండో కారణం చెప్పనా? 2 పేతురు పత్రిక 3:9 చూడండి. పేతురు 2వ పత్రిక 3:9 చెప్పండి, చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానంలో కూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిటంట దేవుడు? ఎందుకు కొన్ని కార్యాలు లేటుగా చేస్తున్నాడంటే ప్రభువు కొన్నిసార్లు అంట తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు కానీ అంటే ఇక్కడ ఒక మాటను గుర్తుపెట్టుకోండి. ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? దేవుడు నీ ఇష్టం వచ్చినప్పుడు చేయడు, తను అనుకున్న టైంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పాలంటే నీ ఇష్టం అంటే నీకు జరగాలని అనే సమయంలో కాదు, దేవుడు జరిగించాలి అనే సమయంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం అడుగుతున్నాం కావాలి, అవసరం అడుగుతున్నాం, కానీ దేవుడు ఒక రోజు పెట్టుకున్నాడు, దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే నీ పక్షంగా దేవుడు తన కార్యముని జరిగిస్తాడు.
అందుకే నీకు ఆలస్యం అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళి అంటుంది, నాయనా ద్రాక్షారసం అయిపోయింది, దాని సంగతి చూడయ్యా అంటే ప్రభు అంటాడు, అమ్మా నాతో నీకేమి పని. తల్లితో ఎవరైనా అలా అంటారా? కానీ ప్రభు ఎందుకన్నాడు తెలుసా? నేను దేవుని కుమారుడు అయ్యుండి కూడా నీవు చెప్పినట్లుగా నేను చేయను. నేను ఎప్పుడు చేస్తాను? నా సమయం ఇంకను రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ పక్షముగా, నీ కుటుంబ పక్షంగా, నీ బిడ్డల పక్షంగా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నిర్ణయ కాలంలో దేవుడు నీ పక్షంగా ఒక అద్భుతం చేయను గాక, లేదా నీ ప్రార్థనకి జవాబిచ్చును గాక. చూడండి, ద్రాక్షారసం అవసరమా కాదా? అక్కడ అవసరమే. అవసరమని చేయలేదు, వాళ్ళ అమ్మ చెప్పిందని చేయలేదు, తను అనుకున్న సమయంలో చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నీకు అవసరమని కాదు, నువ్వు అడిగావని కాదు, దేవుడు నీ పక్షముగా ఏ రోజు నిర్ణయించాడో ఆ డేట్ లో దేవుడు చేయను గాక. ఆ రోజున ప్రభు నీ పక్షంగా కార్యం చేస్తాడు. నువ్వు నమ్మాలి. ఈరోజు నేను నిన్న జ్ఞానంలో ఎస్తేరు గ్రంథం చదువుతున్నా. ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యాఖ్యానం బుక్ తీసుకున్నాను. ప్రభు మన జీవితాల్లో, ఇది చూడండి, దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకుంటాడా చేసుకోడా అనేది చదువుతున్నా. అందులో ఎస్తేరు గురించి రాశాడు. అందులో మొర్దెకై గురించి కొన్ని మాటలు నేను నేర్చుకున్నా. చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఒక మాట మనం నేర్చుకుందాం. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. టైం 10 నిమిషాలు ఉంది, అందరు చూడాలి. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై మనకు కనబడుతున్నాడు. ఈ మొర్దెకై ద్వారపాలకుడిగా పనిచేసేవాడు. రాజును చంపడానికి 2 కుట్ర పన్నారు. అక్కడ ఇద్దరు రాజును చంపడానికి ప్రయత్నించినప్పుడు ఇది గమనించి, ఇది పరిశీలించిన మొర్దెకై ఈ కుట్ర గురించి ఎస్తేరుకి చెప్తే, ఎస్తేరు మొర్దెకై లాగా సమాచారం అందించాడని రాజుగారికి చెప్పిన తర్వాత వాళ్ళని ఎవరో పసిగట్టి వాళ్ళిద్దరిని చంపుతాడు రాజు. అంటే రాజుకి ప్రాణాపాయం నుంచి తప్పించిన వాడు మొర్దెకై అని ఆ గ్రంథంలో రాయబడింది. కానీ ఒకటి మాట చెప్పనా, మొర్దెకైకి ఏ సన్మానం జరిగిందా? అమ్మటే చెప్పండి, జరిగిందా? ఎక్కడ కూడా సన్మానం అనేది జరగల. కానీ మొర్దెకై చూడండి, రాజుని కాపాడినందుకు ఏదో ఒక ఘనత, ఏదో ఒక సన్మానమో సత్కారమో చేస్తాడని మొర్దెకై ఆశించి ఉండొచ్చు. కానీ మొర్దెకైకి అది అందల. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం చేసిన మేలుని బట్టి కానీ, మనం చేసిన కార్యాలను బట్టి కానీ కొంతమంది మనల్ని విలువ ఇవ్వరు, లేదా మనకి కొంచెం చేయాల్సినవి మనకి చేయరు. అప్పుడు మనం బాధపడతాం. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక మంచి గొప్ప కార్యం చేసాం అనుకోండి, ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు అనుకుంటాం, లేదా పక్కన వాళ్ళు మనల్ని చక్కగా సన్మానిస్తారు అనుకుంటాం. కానీ వాళ్ళు చేయరు, వాళ్ళు విలువ ఇవ్వరు. మనం చాలా దుఃఖపడతా ఉంటాం. కానీ ఒక మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు అది మొర్దెకై మర్చిపోయి ఉండొచ్చు. ఎలాగా? ఆ రాజంగా మర్చిపోయి ఉంటాడులే, నేను చేసిన దాన్ని అనుకోవచ్చు. కానీ ఒక రోజున మొర్దెకైని చంపడానికి హామాను ప్రయత్నిస్తున్న సమయంలో దేవుడు రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మాట చెప్పనా, ఆ రోజు చేసింది రాజు మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలా. రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు. ఎప్పుడైతే నిద్ర పట్టలేదో ఆ గ్రంథం తెప్పించమని చూస్తే అందులో చూశాడు, అయ్యో నా ప్రాణం కాపాడిన మొర్దెకైకి సత్కారమైనా చేశారా అని అడిగితే ఏం చేయలేదన్నాడు. ఆ రోజున మొర్దెకైని చూడండి, ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తా వినండి. ఈ రోజు కూడా చెప్పాను, మొర్దెకై అనుకోని రీతిగా, మొర్దెకై ఆలోచనకి అందని రీతిగా, ఎలాగా చెప్పండి? మొర్దెకై అనుకోని రీతిగా, మొర్దెకై ఆలోచనకి అందని రీతిగా రాజు మొర్దెకైని సన్మానించాడు. గట్టిగా చప్పలు కొట్టండి ప్రభుకి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. రాజు కూడా ఎవరి చేతిలో ఉన్నాడంటే మనం ఆరాధించే దేవుని చేతిలో ఉన్నాడు. ఉన్నాడా లేదా?
అది ఆ కాలంలో ఎప్పుడు చేయాలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ వెంటనే చేయలా. నేను ఈ మధ్య మీకు అందరికీ చెప్పాను కదా, ఒక చోట వాక్యం చెప్పడానికి 4 వారాలు వెళ్ళాను కదా. ఆ దైవజనులు ఏమన్నా ఫోన్ చేసి, నేను రాగానే వేరే ఊర్లో ఉన్నాను, రాగానే వచ్చి నేను పిలుస్తాను అన్నాడు ఆయన. అప్పుడు మనకు ఖచ్చితంగా మన మీటింగ్ సమయం. అయితే ఆ టైంలో ఆయన వచ్చాడు, కానీ నన్ను పిలవట్లా. నాకేంటి, ఈయనేంటి, అందరు చూడండి, కొంచెం శ్రద్ధగా వినండి, ఇక్కడ దేవుడు చేసే కార్యం ఉంటుంది. నన్ను వెంటనే పిలవపోయేసరికి ఈయనేంటి నన్ను పిలవట్లేదు, ఈయనేంటి పిలుస్తానన్నాడు, పిలవట్లేదేంటి 2 వారాలు పిలవలా. 2 వారాలు ఇదేంటి 2 వారాలు పిలవట్లేదు, 2 వారాలు ఏంటి పిలవట్లే, ఈయన మర్చిపోయాడేమో అని ఒక ఆలోచన వచ్చేసింది నాకు. కానీ ఆ దైవజనుడు అలాంటి వాడు కాదు కదా, వెంటనే పిలుస్తాన్నాడు కదా, ఎందుకు నన్ను పిలవలేదు, నన్ను పిలిచి కానుకవస్తే బాగుండేది కదా, ఈ మీటింగ్ తక్కువైతే ఉపయోగించుకోవచ్చు కదా, ఈ మీటింగ్ ఉపయోగపడతాయి కదా అని నేను అనుకుంటున్నా మనసులో. కానీ ఆ 2 వారాల తర్వాత స్కూల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి యూనిఫారం తీసుకోవాలి పిల్లలకి అని, వాళ్ళు స్కూల్ టీచర్ ఫోన్ చేసి, మీ పిల్లలకి యూనిఫారం తీసుకోవాలి, మీరు డబ్బులు కట్టండి అని చెప్పి ఒక ఫోన్ వచ్చింది. ఆ తర్వాత రోజు ముందు రోజు కానీ ఆయన పిలిచి ఆయన ఇంటికి కూర్చోబెట్టుకొని ఆ డబ్బులు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నాకు అది ముందే అయిపోయి, మీటింగ్లో అయిపోయి ఏదో వాడేసేవాడిని. కానీ ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడు దేవుడు, కరెక్ట్గా నాకు అవసరత ఉన్న సమయంలో అవి నాకు ఇవ్వాలని దేవుడు అప్పుడు ఆపేసాడు ఆ డబ్బులు. ఆ తర్వాత అదే సమయంలో నాకు ఎప్పుడు అవసరమో ఆ సమయంలో దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? మనం అడిగామని కాదు, నీకు అవసరత అని కాదు, నువ్వు ఆలోచించవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నీకు ఇవ్వాలో అప్పుడే ఆయన ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 విషయాలు చెప్పా, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ చెప్పను, సమయం లేదు, మళ్ళీ నన్ను మీరు తిట్టుకోమాకండి. ఒకటి, ఎందుకు దేవుడు మీరు త్వరగా రాకపోయినా మిమ్మల్ని టయానికి నేను పంపించేస్తాను, మీరు సమయానికి రాకపోయినా. చూడండి, ఒకటి, విశ్వాసము పరీక్షింపబడడానికి దేవుడు నీ పక్షమ కార్యములు ఆలస్యం చేస్తున్నాడు. రెండవదిగా ఏమిటో తెలుసా, దేవుడు తన సమయాన్ని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ సమయంలోనే చేయడానికి నీకు ఆలస్యం అవుతుంది. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా విషయాలు తర్వాత చెప్తా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.